దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు జూలై మాసంలో 11వ తేదీ శుక్రవారం తేదీ. ఈ రోజు రాత్రిలోపు ఊహించని ఒక స్త్రీ పరిచయం జరిగేది ఇదే. అస్సలు ఊహించలేరు. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరు ఆ స్త్రీ? ఏం జరగబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేస్తూ అమ్మవారిని ఒక్కసారి తలుచుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నక్కతోక తొక్కినట్లుగా వీరికి ఊహించని ఒక పరిచయం జరగబోతుంది. ఊహించని రంగంలో వీరికి అభివృద్ధికరంగా ఉంటుంది. నష్టాల్లోకి ఉంటుందా? అభివృద్ధి ఉంటుందా? వీరికి పరిచయమైన వారు ఆడవారు. వీరి వల్ల ఏం జరగబోతుంది తదితర అన్ని శుభ అశుభ ఫలితాలు వీడియోలో ఏమాత్రం ఆలస్యం లేకుండా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎప్పుడు చాలా భిన్నంగా ఉంటారు. ఏదైనా కానీ ఆస్వాదించే దాంట్లో కానీ, ఏదైనా అనుగ్రహించే దాంట్లో కానీ, దేన్నైనా కోపపడే దాంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా వీరికి ఒక ప్రత్యేకమైన ఇబ్బంది, ప్రత్యేకమైన సమస్య ఎల్లవేళలా ఎదురు అవుతూనే ఉంటాయి. ఈ రాశి వారు చాలా విజనరీగా ఆలోచిస్తారు. ముందు చూపు కలవారు అని చెప్పొచ్చు. వీరి యొక్క ముందు చూపు ఎప్పుడూ కూడా ఎదుటి వారి విషయంలోనే ఉపయోగపడుతుంది. వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ ఒక్క డబ్బు పరంగానే కాకుండా జీవితంలో కోలుకోలేని సమస్యలు, ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు. ఈ రాశి వారిలో ఎప్పుడు ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఎక్కువ. కానీ వీరు ఎంతకైతే ఎదుటి వారిని ప్రేమిస్తారో, ఎప్పుడైతే ఎదుటి వారి విషయంలో వీరు మనవాళ్ళు, మనకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారో, చివరికి వచ్చేసరికి వీరి విషయంలోనే వారు నష్టపెట్టి, వీరి విషయంలో వాళ్ళని ఇబ్బంది కలిగించి, మీ వల్ల మాకు ఏమీ జరగలేదు, మీ వల్ల అంతా నష్టమే జరిగింది అనుకుంటూ వీరిని నిందించి వెళ్ళిపోతారు. అయినప్పటికీ వీరు ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు రోజు రోజుకి పడుతూనే ఉంటున్నారు. వీరికి భగవంతుడు ఒక్కొక్కసారి అనుగ్రహం ఇస్తున్నా, ఒక్కొక్కసారి వీరిని చెడు సమయంలోకి లాగేస్తూ ఉన్నాడు. ఇదంతా వీరి యొక్క జాతక ఫలితము. ఇలాగే జరుగుతుంది. అయితే వీరిని పూర్తిగా దెబ్బల్లోకి పడవేస్తున్నాడు. అయినా ఎప్పుడూ కూడా ఈ రాశి వారు సింహంలాగా నడుస్తూ ఉంటారు. సింహంలాగా ప్రవర్తిస్తుంటారు. నిండు కుండలాగా ఉంటారు. తొణకరు, బెణకరు. వీరి జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక అమృత భాండం, అక్షయ పాత్ర లాంటి వారు. వీరిలోని నీరు ఎంత తీసినా ఉబుకుతూనే ఉంటుంది. వీరిలో మంచి ఎంత లాగినా వస్తూనే ఉంటుంది. వీరిలోని కళ నైపుణ్యం, వీరిలోని భక్తి శ్రద్ధలు, వీరిలోని ఒక విజనరీ ఎంత తోడినా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయత్నాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయినా కూడా ఎప్పుడూ కూడా వీరిని ప్రత్యేకంగా కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. గుర్తించి ఎవరైనా కానీ వీరికి సహాయం చేస్తే ఎనలేని సంపద చేకూరుతుంది. ఒక మంచి స్థితిలో మిమ్మల్ని నిలబెడతారు. వీరిని ఎవరైతే గుర్తించారో ఏదో ఒక రూపంలో వీరికి ఎదుగుదల ఉండదు. వారికి ఎదుగుదల ఉండడం కష్టమే. ఇక మహర్షులు చెప్పినట్లు శాస్త్రం ప్రకారం నిత్య జీవిత విహాసంలో వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన రహస్యాలు వీరి యొక్క జీవితంలో ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇందులో ఒక విషయం ఏమిటంటే, ఈ రాశి వారిలో ఈ రోజు అనగా మీకు జూలై మాసంలో 12వ తేదీ ఖచ్చితంగా ఊహించని పెను మార్పులు, ఊహించని పరిచయాలు వీరికైతే జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిచయాలు వీరికి ఏ విధమైన ప్రయాణాల్లో జరుగుతాయా, ఏదైనా సిచ్యువేషన్లో వీళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయా, ఆ పరిచయాలు ఏంటి అనే విషయం చూస్తే గనక ఎవరో కాదండి, ఒక స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితాన్ని మార్చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పెళ్లి అయిన వారు కావచ్చు,
పెళ్లి కాని వారు కావచ్చు. వీరి జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని ప్రయత్నాలు, ఊహించని రంగాల్లో వీరికంటే ఒక ప్రత్యేకమైన అభివృద్ధి ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున వీరైతే ఒక ప్రయాణం చేస్తే వారికి ఆ ప్రయాణంలో నూతన పరిచయాలు, ఆల్రెడీ పరిచయం ఉన్నవాళ్ళు కాదండి, బయట వాళ్ళు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జీవితంలో ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక పని మీద వినోదం చూడ్డానికి వెళ్ళినప్పుడు కానీ, ఆట స్థలానికి వెళ్ళినా వీరికంటూ వీరి యొక్క ఆలోచన విధానాన్ని గమనించి ఒక స్త్రీ పరిచయం ఎన్నాళ్ల నుంచో వీరిని ఎదురు చూస్తూ మాట్లాడాలని చూస్తున్నారు. వీరితో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. స్నేహం చెయ్యాలి, వీరి యొక్క మంచి చెడులు గమనించి ఎప్పుడు కూడా మీ ముందుకు రావాలని చూస్తున్న స్త్రీకి మిమ్మల్ని చూసి ఎప్పుడూ భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే మీరు మంచివారు అయినప్పటికీ మీ చుట్టూ ఉండే స్నేహితులు కానీ, మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని చాలా చెడుగా ఎదుటి వారి విషయంలో ఎప్పుడూ తోసివేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి చెడు స్నేహాన్ని కానీ, చెడు బంధువులను కానీ, చెడు కర్మల నుంచి కానీ, ఒక చెడు నెగటివ్ ఎనర్జీని మీరు బయటికి వెళ్తే ఖచ్చితంగా స్త్రీ పరిచయంతో ఊహించలేని మార్పులు, ప్రయత్నాలు చేయబోతున్నారు. ఊహించని మార్పులు జరిగి ఊహించని ప్రయత్నాలు చేయబోతున్నారు. ఈ రోజు రాత్రి లోపల మీకు ఇలా జరిగే అవకాశాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. కొంతమందిలో ఆలస్యంగా కూడా జరగొచ్చు. కానీ ఈ రాశి వారు అయితే ఒక శుభవార్త అనేది ఊహించని స్థాయిలో వీరి వైపు నిలబడే అవకాశం ఉంది. అందులో ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు, సమస్యలు కలుగుతున్నాయి. వీరు పడుతున్న సమస్యలు కానీ, వీరు పడుతున్న ఇబ్బందులు కానీ, అలాంటి వాటి నుంచి కూడా ఈ రోజు కొద్దిగా రిలీఫ్ కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా వ్యాపార రంగంలో చేసేవారికి ఈ రోజున మరలా అక్కడ కూడా ఒక స్త్రీ పరిచయం వీరి యొక్క జీవితంలో ఊహించని మార్పులు, పెను మార్పులు కలిగే అవకాశాలున్నాయి. కానీ మీకు ఎవరైనా స్త్రీ పరిచయం అయినట్లయితే అటువంటి స్త్రీ పరంగా మీరైతే మాత్రం ఫ్యామిలీ పరంగా ఏదైతే నడుస్తున్నారో అటువంటి వారిలో చాలా జాగ్రత్త మీరు చూడండి. ఏదైతే మ్యారేజ్ పరంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు కలిగిన వారికి ఈరోజు కాస్త ఊరట కలుగుతుంది. ఈరోజు కొన్ని విశేషమైన బంధువర్గాలు కూడా మీ ఇంటికి వచ్చి కలిసి వారి ద్వారా మీకంటే ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు, గతంలో జరగవు అనుకున్న పనులు కూడా వారి వల్ల జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది లేనిపోని చెడు చాడీలు చెప్పి మీకు రావాల్సిన శుభకార్యాలు జరగకుండా జరగాల్సిన పనులు ఆగిపోతున్నాయి. జరగాల్సిన పనులు జరగనివ్వకుండా ఆపేశారు. ఏదో ఒక రూపంలో ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వీరికి చాలా సమస్యగా నడుస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి మరి ముఖ్యంగా చూస్తే ఉద్యోగాల్లో వెళ్లేవారు కానీ, ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున కొన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దృఢంగా ఉండండి, శివయ్యను ప్రార్థించండి, శివయ్యకు మీ కష్టాలు చెప్పుకోండి. సమస్యలు కొద్ది రోజుల్లోనే సమసిపోతాయి. ఈ రోజు నుంచి స్త్రీ యొక్క పరిచయంతో మీరు వర్క్ చేసే దగ్గరకు వెళ్ళి ఉండొచ్చు, లేదా మీకు దగ్గర అయి ఉండొచ్చు. మీకు చాలా ప్రత్యేకమైన పరిచయం కూడా అవ్వచ్చు. ఈ రోజున జరుగుతుంది. భవిష్యత్తుకు ఈ స్త్రీ పరిచయం చాలా ఉపయోగపడుతుంది. అద్భుత గడియలు వారి రూపంలో అభివృద్ధికి దోహదపడబోతున్నాయి. మీ భవిష్యత్తు నిలబడ్డానికి, తృప్తికరంగా చక్కగా నిలబడ్డానికి ఆ స్త్రీ పరిచయం మిమ్మల్ని చిక్కుల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరిని చాలా వరకు కూడా నష్టాలు కలిగించిన వారు, ఇబ్బందులు కలిగించేవారు వీరికి తెలియకుండా వీరి వెన్నంటే ఉండి వీరిని వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది. కావున ఏకీకృత నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా వాహనం కూడా ఈ రోజున నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహన పరంగా ఇబ్బందులు, వాహన గండాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఒక మంచి ఆనవాలు అవుతుంది. ఈ రోజు నిలబెట్టుకుంటే మంచి స్థితిలో నిలబడతారు. అద్భుత శుభవార్తలు పొందుకుంటారు. ఈ రాశి వారిలో ఇక ఏమిటంటే గనక అనుకున్నది అనుకున్నట్లు జరగాలి అనే తపన ఉంటుంది. ఈ రోజు ఈ తపన పక్కన పెట్టండి. చేపట్టే పనుల్లో వీరికంటూ
కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్న ఈ సమస్య వల్ల తగు గుణపాఠం అనుభవం అవుతుంది. మీ భవిష్యత్తు బాగుపడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ యొక్క కష్టాలు ఇబ్బందుల నుంచి బయటపడడానికి, మీ మనసు ప్రశాంతంగా ఉండడానికి నిత్యం శివారాధన, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పాటించుకోవడం మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.